మన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అభ్యర్థులను ప్రకటించడంతో తాడేపల్లి ప్యాలెస్లో భూకంపం వచ్చినట్టుగా ఉంది. కొంతమంది మంత్రులు అయితే మా పొత్తుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మా పొత్తుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే ఈ పొత్తులకు భయపడ్డారని ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. పదే పదే పొత్తుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అది మా అంతర్గత విషయాలు. ప్రజా సమస్యల మీద ప్రజలకు ఏం చేయాలో మాట్లాడాలి తప్ప మా పొత్తుల గురించి పదే పదే మాట్లాడాల్సిన అవసరం లేదు. మాట్లాడుతున్నారంటే అది ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఇంకొక మంత్రి మాట్లాడుతూ కాపులు అమాయకులు అని డైలాగులు వేస్తూ ఉన్నారు. మీకు కాపులు అమాయకుల్లా కనపడతా ఉన్నారా? రేపు చూపిస్తారు మీకు. రేపు వాళ్ళ అమాయకులు తెలివైన వాళ్ళు రేపు చూపిస్తారు. ఈసారి ఇక్కడ ఎవరు పోటీ చేస్తారో మేము చూడం. ఈసారి పవన్ కళ్యాణ్ గారిని చూస్తాం. రేపు మేము గుద్దుడికి అమాయకులు తెలివైన వాళ్ళు చూపిస్తాం. మీకు కనిపిస్తుంది కాపుల అమాయకులు లేకపోతే తెలివైన వాళ్ళు కనపడుతుంది అని చెప్పేసి ఇవాళ కాపు సోదరులు ఈ రాష్ట్రంలో అనుకుంటా ఉన్నారు. మీరు అమాయకులు అనుకోవద్దు. ఆ రోజులు పోయాయి. ఇప్పుడు తెలిసాయి. అందరి జీవితాల గురించి తెలిసాయి. అందరూ ఒకటే డిసైడ్ అయ్యారు. మేము పవన్ కళ్యాణ్ చూసి ఓటేస్తాం తప్ప ఇక్కడ లోకల్గా ఎవరిని చూసి ఓటేసే పరిస్థితి లేదు అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఎవరు అమాయకులు ఎవరు తెలియని వాళ్ళు రేపు ఎలక్షన్లో తెలుస్తుంది. ఎవడు ఇక్కడ ఖాళీగా లేడు, చేతులు కట్టుకొని ఎవరు లేడు. మాటకు మాట దెబ్బకు దెబ్బ సమాధానం చెప్తాం. పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేస్తే వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడితే ఎవరం కూడా ఊరుకోం. మాటకు మాట దెబ్బకు దెబ్బ ఇస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఆయన గొప్పల కోసం ఆయన ఇది కోసం మీరు మాట్లాడితే మీ ఇంట్లో మాట్లాడుకోండి తప్ప రోడ్ల మీదకి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మీ నోటికి వచ్చిన మాటతో మాత్రం ఊరుకునేది లేదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అదే జరుగుతుంది కూడా తెలియజేస్తూ ఉన్నాం.